వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు. ఇసుకే కదా దిశ. కడాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది. మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు. అంటే దాన్ని కూడా భరించలేకపోయారు. ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. ఇంకో పక్కన అధ్యక్ష ఒక ఎక్సైజ్, ఇది ఒక కేస్ స్టడీ. మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్, లిక్కర్ స్కామ్ నథింగ్ అధ్యక్ష. దీని ముందర మొత్తం IMFL మ్యానుఫ్యాక్చర్ రేపు నేను మాట్లాడతాను. ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను. పెద్ద ఎత్తున అవినీతి కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం. ఇది ఒక విధంగా చెప్పాలని క్షమించరాని నేరం. దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మాట్లాడతాను అధ్యక్ష. ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు. ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది. అదే వ్యక్తి చెడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే, దోపిడీదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతుంది. అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మారిగా ఉంటుంది. అదే చెప్పాను నేను ముందుగా. ఆ రోజు వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో, స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది. నేను దండం పెట్టి అడిగాను 2019లో, ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని. కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు, ఏదో చేస్తాడని నమ్మారు. అందుకే తిరిగి 2024లో 11 సీట్లు గెలిపించారని ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు. కానీ